సిల్వలో ఉన్నప్పుడు పలికిన మూడవ మాట. മൂന്നാമത്തെ മൊഴി యోహాను సువార్త യോഹന്നാൻ എഴുതിയ സുവിശേഷം 19వ అధ్యాయం 26వ వచనం. 19ാം അധ്യായം അതിന്റെ 26ാം വാക്യം. ജോൺ ചാപ്റ്റർ 19 വേഴ്സ് 26. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. അമ്മയോട് പറയുകയാണ്, സ്ത്രീയെ ഇതാ നിന്റെ മകൻ. ശിഷ്യനോട് പറയുകയാണ്, ഇതാ നിന്റെ അമ്മ. సో ఈ పదానికి అర్థం ఏంటంటే ഇതിന്റെ അർത്ഥം എന്തെന്ന് പറഞ്ഞാൽ వర్డ్ ఆఫ్ అఫెక్షన్. ആ ഒരു അഫെക്ഷൻ, ആ ഒരു സ്നേഹബന്ധമാണ്. అంటే ఇది బాధ్యతతో కూడిన ఒక వచనం. ഇത് ഒരു ബാധ്യത പോലെ ഉള്ള ഒരു വചനമാണ്. ఆ దేవుడు ఆ కల్వరి సిలువలో అంత పెయిన్ కొద్ది ఉన్నప్పుడు కూడా శ్రేష్టమైన మాటలు పలికాడు. ക്രൂശിന്മേൽ ഒത്തിരി വേദനയുള്ള സമയത്ത് ചില വാക്കുകൾ ഇങ്ങനെ പറയുവാനുണ്ടായി. మానవ జాతికి శ్రేష్టమైన సందేశం ఇచ్చాడు. മാനവരാശിക്ക് ഏറ്റവും വലിയ ഒരു വചനം കൊടുത്തു. ఆత్మీయమైన సందేశం ఇచ్చాడు. ആത്മീയമായ ഒരു സന്ദേശം കൊടുക്കുകയാണ്. మానసికమైన నిత్య జీవమైన సందేశాలు మనకి ఇచ్చాడు. ഒരു നിത്യജീവന്റെ സന്ദേശം കൊടുക്കുകയാണ്. సో కుటుంబం గురించి కూడా మాట్లాడాడు. കുടുംബത്തെ കുറിച്ചും സംസാരിച്ചു. యేసుకి ఇక్కడ రెండు బాధ్యతలు ఉండేది సిలువ మీద ఉన్నప్పుడు. യേശുവിന് രണ്ട് ബാധ്യതകളാണ് ക്രൂശിന്മേൽ ഉണ്ടായിരുന്നപ്പോൾ ഉണ്ടായിരുന്നത്. ఒకటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, ഒന്ന് പിതാവിന്റെ ഇഷ്ടത്തെ നിറവേറ്റുക. ఈ లోకంలో తల్లి గర్భం నుండి వచ్చే ఒక కుమారుడిగా ఉండి తన బాధ్యతను నెరవేర్చుట. ഈ ലോകത്തിൽ ഒരു മാതാവിന്റെ ഉദരത്തിൽ വന്നതുകൊണ്ട് ഒരു മകന്റെ ഉത്തരവാദിത്തത്തെ നിറവേറ്റുക. సో తండ్రి చిత్తం నెరవేర్చుట అంటే പിതാവിന്റെ ഇഷ്ടം നിറവേറ്റുക എന്ന మానవ జాతి కొరకు మరణించుట. മാനവരാശിക്ക് വേണ്ടിയുള്ള മരണത്തെ ഏറ്റെടുക്കുക. అంటే నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో మరణించుట తండ్రి యొక్క బాధ్యత. എനിക്കും നിനക്കും വേണ്ടി ക്രൂശിന്മേൽ മരിക്കുക എന്നത് അവന്റെ ഉത്തരവാദിത്തമായിരുന്നു. ఇక్కడ తల్లి బాధ్యత అంటే മാതാവിന്റെ ഉത്തരവാദിത്തം എന്ന് പറഞ്ഞാൽ కుటుంబంలో ఉన్న వ్యక్తులను, കുടുംബത്തിലുള്ള വ്യക്തികളെയും కన్నవారిని തന്റെ അമ്മയെയും బాధ్యతగా పట్టించుకోవడం. ആരുടെയെങ്കിലും കരങ്ങളിൽ ഏൽപ്പിക്കുക. దేవుడు ఒక వాక్యం ఉన్నది. ദൈവത്തിന്റെ വാക്യമുണ്ട്, తండ్రి చిత్తానుసారం చేయుటే నాకు భోజనము పానమై ఉన్నదని తెలియజేశాడు. പിതാവിന്റെ ഇഷ്ടം ചെയ്യുന്നതാണ് എന്റെ ആഹാരം. సో అలాగే కీర్తనలు അതുപോലെ സങ്കീർത്തനങ്ങളിൽ 143:10 143 സങ്കീർത്തനം അതിന്റെ 10ാം വാക്യം. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ആമേൻ. അവിടെ പറയുകയാണ്, നിന്റെ ഇഷ്ടം ചെയ്യുവാൻ എന്നെ പഠിപ്പിക്കണമേ, നീയാണ് എന്റെ ദൈവം. సో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే నాకు అది అని ఉన్నదని ఒక ప్రామిస్ చేశాడు. ആമേൻ. ദൈവത്തിന്റെ ഇഷ്ടം ചെയ്യുക എന്ന് അവൻ അവിടെ പ്രാർത്ഥിക്കുകയാണ്. సో ఈ లోకంలో మనకి ఎంత కష్టం ఉన్నప్పటికీ మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి మనం. ആമേൻ. നമ്മൾ ഈ ഭൂമിയിലായിരിക്കുമ്പോൾ നമ്മുടെ മാതാവിനെയും പിതാവിനെയും നോക്കേണ്ട ഉത്തരവാദിത്വമുണ്ട്. నేను రీసెంట్ గా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చింది రివ్యూకి. ഞാൻ ഈ ഹോസ്പിറ്റലിൽ ജോലി ചെയ്യുന്ന സമയത്ത് ഒരു സ്ത്രീ വന്നായിരുന്നു. ఆమెకి అరౌండ్ 80 years ఉంటాయి. ഒരു 18 വയസ്സുണ്ട്. కానీ నేను దగ్గరుండి చూసుకున్నప్పుడు ఆమె ఒకటే ఏడుస్తూనే ఉన్నది. ആ പേഷ്യന്റിനെ നോക്കിയപ്പോൾ ഒത്തിരി അവൾ കരയുന്നുണ്ടായിരുന്നു. నేను అడిగిన ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని. ഞാൻ ചോദിച്ചു, എന്തിനാ കരയുന്നതെന്ന്. ఇంత బిడ్డలు ఉన్నారు కానీ ఎవరు నా దగ్గరికి ఇన్ని సంవత్సరాలు ఇంత సఫర్ అవుతున్నా కూడా నా దగ్గరికి ఎవరు రారు. 18 അല്ല 80 വയസ്സുള്ള എൻ്റെ മക്കൾ ഒത്തിരി പേരുണ്ടായിരുന്നാലും എന്നെ കരുതുന്നില്ല. ఎంతో బాధ అనిపించింది, బాధాకరమైన విషయం. എനിക്ക് ഒത്തിരി വേദന തോന്നി. సో అలాగే నిర్గమకాండము ആവർത്തന പുസ്തകം 20:12 నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని చెప్పాడు. നിന്റെ അപ്പനെയും അമ്മയെയും ബഹുമാനിക്കുക. వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు దండలు వేసి వాళ్ళ కోసం ఫౌండేషన్స్ కట్టడం కాదు. సో మనము మన తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు, వాళ్ళు చనిపోయినాక వాళ్ళ కోసం ఫౌండేషన్స్ కట్టడం అది కాకుండా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం సన్మానించాలి. సో ప్రతి ఒక్కరు మీరేం చేస్తున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు? మనం మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? సో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం యోసేపును జ్ఞాపకం చేసుకుంటే, యోసేపుకు వచ్చిన ఆ కళను బట్టి అన్నయ్య దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మీరందరూ నాకు మోకరిస్తున్నారు నా కళలో అని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ అన్నలందరూ అతన్ని ఎగితాలు చేశారు. ఏంటి, నీకు తలంచుతున్నావా? మా తల్లి, మన డాడీ, మన మమ్మీ కూడా నీకు తలంచుతున్నారా అని యోసేపు మీదకి తిరగబడ్డారు. అంటే అతన్ని అవమానకరంగా చేశారు. కానీ అప్పుడు యోసేపు ఏం చేశాడు? అయినా అన్నయ్యలే కదా, క్షమించాలని వాళ్ళందరినీ క్షమించాడు. యోసేపును ఆ గుండెలో వేసినప్పుడు యోసేపు ఎంతగానో నేను ఏ పాపం చేయలేదు అని దేవుడిని ఎంతగానో వేడుకున్నాడు.
అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ యాకోబు ఏం చేశాడు, యోసేపుకి ఒక శ్రేష్టమైన వస్త్రము ఇచ్చి అన్నయ్యల క్షేమం కనుక్కొని రండి మీరు వెళ్ళి అని మాట్లాడాడు. అప్పుడు మాట్లాడినప్పుడు ఆ యోసేపు అన్నయ్యల క్షేమం కొరకు ఆ గొర్రెలు మేపే మందల దగ్గరికి వెళ్ళి అన్న అని పిలిచినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నాము అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ కథ చెప్పినప్పుడు ఆయనకు విరోధంగా మారి ఆయన డ్రెస్ను మొత్తం తీసేసి ఆ డ్రెస్కి మొత్తం ఆయన రక్తపు ముద్దలతో రాసి అతని గుంటలో పడేశారు. అప్పుడు అన్నలందరూ ఏం చేశారు, డాడీ దగ్గరికి యాకోబు దగ్గరికి ఇచ్చి నీ కుమారుణ్ణి ఎవరో మృగాలో ఏమో తినేశారు, ఇక అతని వస్త్రం ఇక్కడ దొరికింది కాబట్టి ఇప్పుడు నేను తీసుకొచ్చి మీకు ఇస్తున్నా అని చెప్పాడు. అప్పుడు యాకోబు ఎంతో దుఃఖం కొద్ది బాధపడ్డాడు. కానీ ఒకనొక సమయంలో ఆ యోసేపు ఆ ఈజిప్ట్ నగరానికి రాజుగా, ఐగుప్తు నగరానికి రాజుగా చేర్చబడ్డాడు. కానీ అప్పుడు ఆ అన్నయ్యలందరికీ ఒకరోజు కరువు కాలం వచ్చింది. ఆ యోసేపు మాత్రము ధనవంతుడై అతని దగ్గర కరువు కాలంలో కూడా అతని దగ్గర శ్రేష్టమైన భోజనము, రకరకాలైన ధాన్యాలు అతని దగ్గర ఎంతగానో ఉన్నాయి. ఆ రోజు ఆ అన్నలకు, ఆ కుటుంబాలకు వాళ్ళందరూ విలువైన ఆ గొర్రెలు కానీ, విలువైన నాణాలు, ఆ పాత్రలు ఆ ఐగుప్తు నగరానికి తీసుకొచ్చి ఆ ఫుడ్ కోసం ఆ నాణాలన్నీ సమర్పించడానికి వచ్చినప్పుడు యోసేపు చూశాడు. అక్కడ నుండి దూరం నుండి ఆ వస్త్రం ధరించుకొని చూసినప్పుడు మా దగ్గర భోజనం ఏమీ లేదు, మీ దగ్గర నుండి ఎంతైనా ధాన్యం ఇస్తారా అని యోసేపుని అడిగారు. కానీ అతను ఏం చేశాడు, అక్కడ నుండి వెళ్ళిపోయి ఎలాగ ఏడ్చాడంటే ఘోరంగా ఏడ్చాడు ఆ రూమ్లో. అంటే అతను అనుకోవచ్చా, నాకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది, నా అన్నయ్య నేను ఏమైనా చేయగలను, చెరసాల్లో అయినా వేయగలను, అన్ని రైట్స్ యోసేపుకు ఉన్నాయి ఆ సమయంలో. కానీ అతను మాత్రం అది చేయలేదు. నా అన్నలు వచ్చాడు కదా అని ఫరో దగ్గరికి వెళ్ళి అతని పర్మిషన్ తీసుకొని మేము చిన్నప్పటి నుండి ఇలాగైతే ఇలా ఉన్నామని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కుటుంబాన్ని మొత్తం ఐగుప్తు నగరానికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ధాన్యము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఎంతగానో గొప్పగా అరేంజ్ చేశాడు. సో మనం కూడా అంతే, ఇక్కడ యోసేపు ఇలాగ చేశాడో మనం కూడా అలాగే చేయాలి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కోసమే కాదు మనం చేయాల్సింది. ఆ గొప్ప బాధ్యత ఏంటిదంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మన బాధ్యత. ఆయన అంత బాధలో, అంత శ్రమలో, అంత వేదనలో ఉన్నప్పటికీ తన తల్లిని వదిలేయలేదు. దేవుడు చెప్పలేదు, అమ్మ నేను ఇంత బాధ నేను అనుభవిస్తున్నా, నా చేతులకు శీలలు, ఆ నా పక్కలో బల్లెము, నన్ను కొరడాలతో కొట్టి ఉన్నారు, నేను ఇంత వేదన వేధిస్తున్నా, నిన్ను పట్టించుకోను అని ఒక మాట చెప్పలేదు. ఆ వేదనలో కూడా, ఆ బాధలో కూడా అతడు తన శిష్యుడికి ఈ తల్లిని అప్పగిస్తున్నాడు. ఇక నుండి ఇతను నీ కుమారుడు, ఈమె నీ తల్లి అని ఆ బాధ్యత నిర్వర్తించి ప్రాణం ఇచ్చాడు. సో మనం కూడా తండ్రి చిత్తాన్ని, ఎలాగైతే తండ్రి చిత్తాన్ని మానవుల కొరకు అతని ప్రాణాన్ని పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో మనం కూడా అతని పిల్లలుగా మనకు ఒక్కొక్క బాధ్యత ఉన్నది. కాబట్టి మనం ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కోసం మనము బాధ్యతను నిర్వర్తించాలి. ఎక్స్పెషల్లీ తన పరలోకంలో ఉన్న మన తండ్రి కోసం మనము నిలబడాలి. ఆ నిలబడ్డప్పుడే మనము అతని బిడ్డలుగా పిలువబడతాము. అతను ఎంతగానో మన పాపాలకు, గుడ్ ఫ్రైడే అంటే మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలు అన్నీ అతనే తీసుకున్నాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడేగా ఉంది. గుడ్ ఫ్రైడే ఆయన మన కోసం మరణించాడు కాబట్టి మనకు ఒక విమోచన, మనకు ఒక రక్షణ, మనల్ని వారసులుగా ఎన్నుకున్నాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అని తెలియజేసుకున్నాం. సో ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా, అతని బిడ్డలుగా మనం ఉంటున్నామా, ఈ లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులకు మనం బాధ్యతలుగా నిర్వర్తిస్తున్నామా, సో అదొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత విలువైన మాటలు దేవుడు మనతో మాట్లాడిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగుతున్నాక ఇది అన్నిటిలో కంక్లూజన్ ఏంటిదంటే అతని బిడ్డలుగా మనము అతని బాధ్యతలు నిర్వర్తించాలి. దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్న తల్లి కొరకు ఆయన బాధ్యత నిర్వర్తించారో, పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో, మనం కూడా మన పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. యాజ్ యూజువల్గా మన ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతలను కూడా నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగును.